నీవే తగాదకు అసలు దరిద్రమే నువ్వు, అసలుకి తగాదలు పెట్టేదే నువ్వు. మరి నీకు ఎలా ఆరోగ్యం వస్తుంది, నీకు ఎలా దీవెన వస్తుంది, నీ కుటుంబంలో ఉన్న దరిద్రత ఎలా పోతుంది? మరి అది పోవాలంటే కొంతమంది అంటూ ఉంటారు, అన్నయ్య నా చేతిలో రూపాయి మిగలటం లేదు అన్నయ్య అని అంటే నేను ఒక సలహా చెప్తాను. మా వాక్యం వింటున్న మీరైనా, యూట్యూబ్లో చూసేవారైనా, మా జీవితంలో మా చేతిలో ఒక్క రూపాయి మిగలటం లేదు అని అంటున్న మీకు ఒక మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో పవిత్రత ఉందో లేదో చూసుకో. భర్త ఉన్నప్పుడు ఒకలాగా, భర్త లేనప్పుడు ఒకలాగా, భార్య ఉన్నప్పుడు ఒకలాగా, భార్య లేనప్పుడు ఒకలాగా. అర్థమవుతుందా? చాలామంది జీవితాల్లో అపవిత్రమైన కార్యాలు, చాటింగ్ చేస్తారు, డిలీట్ చేస్తారు, ఫోటోలు పెట్టించుకుంటారు, ఫోటోలు పెడతారు, డిలీట్ చేస్తారు.